కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పిఠాపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. ఆగస్టు 15వ తేదీన రాత్రి సమయంలో ఉప్పాడ సెంటర్లోని ఒక ప్రముఖ వైన్స్ దుకాణం పైకప్పు సిమెంట్ రేకులు తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగుడు సుమారు 2000 నగదు, 2 పాత టాబ్లెట్లు, 4 మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లడన్నారు. అదే రాత్రి సమీపంలోని బార్బర్ షాపు, ఉప్పాడ డైలీ మార్కెట్లోని కిరాణా షాపు, అమీనాబాద్ సెంటర్లోని చికెన్ షాపు, ఒక హార్డ్వేర్ షాపుల పైకప్పు రేకులు తొలగించి వరుసగా నగదు చోరీలకు పాల్పడ్డాడన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు యూకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో వెంటనే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ క్రమంలో ఉప్పాడ శ్రీనివాస సినిమా హాల్ వెనుక నిర్మాణంలో ఉన్న ఒక ఖాళీ భవనం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడు బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామం చెందిన గంగిరి అశోక్గా తెలిపారు. అతని వద్ద నుండి 7000 నగదు, వివిధ కంపెనీలకు చెందిన 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసులు విచారించగా నిందితుడు ఒక అలవాటు పడ్డ పాత నేరస్తుడని తెలిపారు. ఇతనిపై గతంలో వివిధ జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో దాదాపు 13 దొంగతనం కేసులు నమోదయ్యున్నాయన్నారు. చీరాల రూరల్, కొవ్వూరు టౌన్, రాజమండ్రి టౌన్, కొత్తపల్లి, తిరుచానూరు, ధవళేశ్వరం, తణుకు, వేదులపల్లి తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతనిపై కేసులున్నట్లు తెలిపారు. నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పిఠాపురంలోని న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ దొంగతనాల కేసును త్వరితగతిన ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన కొత్తపల్లి మండల ఎస్ఐ వెంకటేష్, పోలీస్ సిబ్బందిని అధికారులు అభినందించారు. పిఠాపురం సర్కిల్ ఉప్పాడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 15/8/26 తారీఖు రాత్రి వరుస దొంగతనాలు అనేటువంటి దాని మీద మాకు ఫిర్యాదు రావటం జరిగింది. ఆ ఫిర్యాదు సిరిపిన దుర్గాప్రసాద్ ఈ సెల్ ఫోను షాపు తందే. ఆ ఎంఓ కూడా మనకి పైనుంచి రేకుల షెడ్డు ఉంటే ఆ రేకులన్నీ కూడా బెజ్జం పెట్టి లోనకి దిగిన తర్వాత ముద్దాయి అయినటువంటి ఎవరైతే ఉన్నారో 2 సెల్ ఫోన్లు, 2 తర్వాత అలాగే 2000 రూపాయలు, తర్వాత ట్యాబులు ఇవన్నీ కూడా దొంగతనంగా తీసుకుని అలాగే మార్కెట్లో ఉన్నటువంటి ఒకటి బార్బర్ షాపు హోల్ చేయటం, అందులో కూడా చిల్లర తీసుకుని వెళ్ళటం, అలాగే కిరాణా షాపులో కూడా రేకులు బెజ్జం పెట్టుకుని కిందకి దిగటం, అలాగే అమీనాబాద్లో చికెన్ షాపు, తర్వాత హార్డ్వేర్ షాపు ఇవన్నీ కూడా జరిగిన తర్వాత మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం అలాగే అడ్మిన్ గారు ఉత్తర్వుల ప్రకారంగా కూడా మన ఉప్పాడ ఎస్ఐ గారు వాళ్ళ కానిస్టేబుల్ ఒక టీము, అలాగే క్రైమ్ టీము ఒకటి ఫామ్ చేసి ఈ టీంలన్నీ కూడా త్వరితగతిలో సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి, అంటే మనకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, తర్వాత సెల్ ఫోన్ సంబంధించినటువంటి సిడిఆర్స్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈ నేరస్తుడు ఎవరనేటువంటిది చూసినట్లయితే ఇక్కడ గతంలో కూడా ఎవరైతే పాత నేరస్తులు లిస్టులోని మాకు తటస్థపడటం జరిగింది. గరిగి అశోక్ కుమార్ అలియాస్ అశోక్, తర్వాత అన్నవరం తండ్రి పేరు 20 సంవత్సరాలు, వాడబల్జీ, అడవిపాలెం అంటే చీరాల మండలం, బాపట్ల జిల్లా. వాళ్ళ యొక్క మేనమామ ఇక్కడ ఉంటూ ఉంటాడు, ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉంటాడు. వాటర్ వాషింగ్ అది కూడా ఈ మెకానిక్కి సంబంధించినటువంటిది. ఇలాగ దొంగతనాలకి అలవాటు పడ్డాడు. 2024లో కూడా ఇక్కడ ఒక దొంగతనం చేశాడు. అప్పుడు కూడా మేము కేసు కట్టి అప్పుడు జోనల్ అవ్వటం వల్ల మనం వీడి మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు అంటే ఇలాగ చేసినటువంటి దొంగతనాల వల్ల అరెస్ట్ అవి మొన్నటి వరకు కూడా తిరుపతి జైల్లో ఉండటం, మొన్న రీసెంట్గానే మళ్ళీ రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మేనమామ ఇంటికి వచ్చిన తర్వాత ఈ దొంగతనం అనేటువంటిది కూడా చేయటం జరిగిందన్నమాట. ఇప్పుడు వరకు చూసినట్లయితే కనుక పాత కేసులు 13 కేసులు ఉన్నాయి. ఈ ఎవరైతే అంటే మన జిల్లా రాజమండ్రి కానివ్వండి, ఇలాగ అంటే అన్ని జిల్లాలో కూడా మొత్తం మన స్టేట్లో ఉన్నటువంటిది అన్నీ కూడా చేస్తూ ఉంటున్నాడు.
తిన మీద గట్టిగా నిఘా పెట్టి త్వరితగతిలోని మన ఎస్ఐ గారు ఈ కేసుని ఛేదించడం అనేది జరిగింది. ఎస్పీ సార్ కూడా అభినందించారు. తర్వాత తినకి ఏదైతే దొంగతనానికి సంబంధించినటువంటి షీట్ ఓపెన్ చేయటం, స్టేట్ లెవెల్లో ఎక్కడ తిరిగినా సరే ఈ సీసీ ఫుటేజ్ ద్వారా ఈ ఫోటో అనేటువంటిది దొంగతనానికి ఈ తిరుగుతున్నాడు అనేటువంటిది కూడా నిఘా అనేటువంటిది కూడా పెడతామనేటువంటిది చెప్పడం జరిగిందన్నమాట.